రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్ మాజీ సీఎం జగన్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరోసారి ఫిర్యాదు చేశారు. రాపర్తు ఘటనపై సాక్ష్యాధారాలతో సహా అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ కుట్ర పన్నాడని ఈ సందర్భంగా ఫిర్యాదులు పేర్కొన్నారు. ఇక ముందస్తు ప్రణాళిక ప్రకారమే హెలికాప్టర్ డ్రామా చేశారని ఆయన ఆరోపించారు. ఇక జగన్పై చర్యలు తీసుకోవాలని అమిత్ షాను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఇక మాజీ సీఎం జగన్ పై ఫిర్యాదు చేసి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఈ సందర్భంగా పలు మతాల పట్ల అలాగే కులాల పట్ల చిచ్చు రేపట్టేందుకు ఇలాంటి సందర్భంగా కుట్రలు పన్నుతున్నారని చెప్పేసి ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ చెప్పండి. సాయి, ఇక్కడ మాజీ సీఎం జగన్ మరొకసారి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఘటన ఏపీలో గత 30వ తేదీన జరిగినటువంటి సంఘటనపై ప్రత్యేకంగా దీనిపై ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు రాప్తాడు ఘటనపై పూర్తి సాక్ష్యాధారాలతో మొత్తం అంతా కూడా ఆడియో తర్వాత వీడియో క్లిప్పింగ్స్ తో సహా మొత్తం అంతా టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించింది దాదాపు గత నెల 30వ తేదీన అటు ఎవరైతే వైసీపీ నేత ఉన్నాడో అతని హత్య అంటే వైసీపీ టీడీపీ వర్గాల మధ్య గత కొన్ని రోజుల నుంచి కూడా ఘర్షణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో 30వ తేదీన వైసీపీ నేత కురుబూరు లింగమయ్య కుటుంబంపై దాడి చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి తీవ్ర గాయాలు అంటే లింగమయ్య అనే వ్యక్తికి వైసీపీ నేత ఆ కుటుంబంపై దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అతనికి హాస్పిటల్లో అడ్మిట్ చేయడంతో అతడు తన చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ ఘటనపై ఆ రోజు ఏదైతే ఆయన వ్యక్తి చనిపోయాడో దానికి సంబంధించిన తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అప్పటి నుంచి కూడా రాప్తాడు పరిటాల శ్రీరామ్ కి సంబంధించినటువంటి ఒక ఏరియా తర్వాత దానికి పరిటాల సునీత మాజీ మంత్రి పరిటాల సునీతకు దగ్గర బంధువు కూడా ఈ లింగమయ్య ఎవరైతే బంధువులు ఉన్నారో వీరికి దగ్గర బంధువులు కావడం కూడా వైసీపీ నేతలు వీరిపై ఎక్కువగా ఆరోపణలు కూడా చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఏదైతే వ్యక్తి చనిపోయిన తర్వాత పరామర్శించడం జరిగింది. అప్పటి నుంచి కూడా కొంత ఈ రాప్తాడు ప్రాంతం అంతా కూడా కొంత అటు వైసీపీ టీడీపీ వర్గాల మధ్య కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ నేపథ్యంలో దాదాపు 7వ తేదీ అంటే 8వ తేదీ ఎవరైతే మరణించినటువంటి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడం కొరకు వస్తున్నట్లు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న నేపథ్యంలో పూర్తి బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే హోంశాఖ ఇక్కడ మొత్తం అంతా కూడా పోలీస్ బందోబస్తు కూడా నిర్వహించడం జరిగింది. దాదాపు ఏదైతే హెలిప్యాడ్ సరౌండింగ్స్ తర్వాత రాప్తాడు లింగమయ్య కుటుంబానికి వెళ్లేంత వరకు కూడా పూర్తి బందోబస్తు దాదాపు 1100 మందికి పైగా పోలీసులను కూడా కేటాయించారు. తర్వాత హెలిప్యాడ్ వద్ద మాత్రం 200 మంది పోలీసులను కూడా ఆ సరౌండింగ్స్ ప్రాంతం అంతా కూడా కట్టడి చేశారు. ముందుగా 7వ తేదీ కూడా హోంమంత్రి అనిత కూడా మొత్తం అంతా కూడా వైసీపీ ఎవరైతే దీన్ని మొత్తం చూస్తున్నటువంటి వ్యక్తికి కూడా వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వారి యొక్క ఒక సర్కిల్ ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ సర్కిల్ లో రావడము వెళ్ళడము పరామర్శించడం ఎటువంటిది కూడా సమస్యలు రాకుండానే ముందస్తుగా వారితో కూడా చర్చలు చేశారు. అయినా కూడా ఏదైతే వీరి కుటుంబాన్ని పరామర్శించిన సమయంలో కొంత హెలిప్యాడ్ దగ్గరికి రావడము అక్కడి నుంచి తిరిగి ఆ కుటుంబం దగ్గర వెళ్లి పరామర్శించడము ఆ వెళ్లేటటువంటి సమయంలో అక్కడ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి రాగానే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు కొంత అత్యుత్సాహంతో ముందుకు రావడంతో అక్కడ ఉన్నటువంటి కొంత రాళ్ల దాడి జరగడం ఇవన్నీ సంఘటనలు మొత్తం అంతా కూడా అక్కడ అంతా కూడా రికార్డ్ అయినటువంటి సందర్భము ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే వైసీపీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలకు దానికి పూర్తి ఆధారంతో సహా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పూర్తి ఆడియో విజువల్స్ తో సహా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఏదైతే హెలికాప్టర్ భాగాలు కొద్దిగా ధ్వంసమయ్యాయని ఏదైతే వైసీపీ నేతలు చెప్తున్నటువంటి సందర్భానికి దానికి సంబంధించినటువంటి ఎక్కడా కూడా అటువంటి సంఘటన జరగలేదు. కానీ ఏదైతే హెలికాప్టర్ దెబ్బతిందని చెప్పడంతో ఆయన అంటే తను బెంగళూరుకి తను రోడ్డు మార్గం గుండా బయలుదేరారు అన్నటువంటి చెప్పడంతో అయితే ముఖ్యంగా ఏదైతే 12:42 హెలికాప్టర్ లో కొన్ని భాగాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. కానీ ఆయన బయలుదేరినటువంటి సమయము మధ్యాహ్నం 12:56 మళ్ళా ఆ హెలికాప్టర్ అక్కడి నుంచి బయలుదేరింది. ఈ పూర్తి ఆధారాలతో సహా కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కూడా మొత్తం విజువల్స్ తో సహా కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఫిర్యాదు చేయడం జరిగింది. కావాలని వైసీపీ నేతలు అక్కడ కొంత హై టెన్షన్ క్రియేట్ చేయడం కొరకు అక్కడ మొత్తము అంటే కులాలకు మతాలకు మధ్య చిచ్చు రేపడం కొరకు ఇలాంటి సంఘటనలు చేశారంటూ కూడా ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి ఆడియో తర్వాత విజువల్స్ అక్కడ ఎవరైతే వైసీపీ నేతలు చేసినటువంటి హంగామా అనుకోవచ్చు వాటన్నిటిని కూడా పూర్తి ఆధారాలతో సహా కూడా మరొకసారి గతంలో పార్లమెంట్ లో కూడా ఏదైతే మనకు లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తారో మరి ఈసారి కూడా ఇదే అంశాన్ని అంటే ఇది శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఏదైతే రాప్తాడు ఘటనపై పూర్తి ఆధారాలు వీడియోలతో సహా కూడా మరొకసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదంతా కూడా ముందస్తుగా ఒక ప్రణాళిక ప్రకారమే చేయడం ఇదొక హెలికాప్టర్ డ్రామా అంటూ కూడా దీనికంటూ మొత్తం అంతా కూడా విజువలైజేషన్స్ తో ఇవ్వడం జరిగింది. సాయిరామ్ చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా ఈ యొక్క లేఖలో కోరడం జరిగింది. థ్యాంక్ యూ.